ప్రిపేర్ యువర్ ఓన్ డైట్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 11. ఈ ఎపిసోడ్లో మనం ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైలీ ఫ్యాట్ ఇంటేక్ గురించి తెలుసుకుందాం. 0.8 నుంచి 1 గ్రామ్ పర్ కేజీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 కేజీస్ ఉన్నామంటే 50 × 1 = 50 గ్రామ్స్ ఫ్యాట్ ఇంటేక్ అనమాట. ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. ఈ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి గుడ్ కొలెస్ట్రాల్ హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని మనం ఫుల్గా అవాయిడ్ చేయాలి. వీటిని తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివల్ల హార్ట్కి సంబంధించిన రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ హెల్దీయే, బట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కాబట్టి మన డైలీ ఇంటేక్ ఆఫ్ ఫ్యాట్ 10 to 30% వరకే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోండి. రిమైనింగ్ ఫ్యాట్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ని మన బాడీ ఓన్గా ప్రిపేర్ చేసుకోగలదు. omega-3 అండ్ omega-6ని మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు ఓన్గా. ఇది కంపల్సరీ ఫుడ్స్ నుంచే రావాలి. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఫ్యాట్స్ని ఏ ఫుడ్స్ నుంచి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేసి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పీడిఎఫ్ చేసి పెట్టా. ర్యాండమ్గా మీకు నచ్చింది కామెంట్ చేయండి, లేదా మీ డౌట్స్ని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను.